ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇక్కడ ఒక మనిషిని నడుచుకుంటూ వస్తాను చూశాను. ఆడి పేరేనా? వెంకటేశా, నువ్వేనా? అసలు మీరేనా? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మీరేనా? రండి, పట్టుకొచ్చండి ఆయన ఇక్కడికి, పట్టుకురండి. ఆయన 2 సార్లు అండి తలకాయలు ఆపరేషన్ చేశారు. ఆయనకి డాక్టర్ చచ్చిపోతాడు, తీసుకోమన్నాడు. నిజంగా ఇలా వచ్చారు, అద్భుతం జరిగింది. ఇంటికి వెళ్ళేసరికి మెడలు వెనక్కి తిరిగిపోయి పడిపోయి కళ్ళు చూపు లేదు, నోటి మాటలు ఇక్కడ కూడా లేదు. ప్రార్థన చేసాక కంటి చూపు, నోటి మాట వచ్చింది. పట్టుకోదు. అసలు ఆయన నడుతున్నాడు కదా. ఈ వారం కాక అంత ముందు వారు ఇక్కడే మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చాడు. నోటి మాట లేదు, ఏం లేదు. ఇక పలస పడిపోయి ఉంది. ఇవాళ నేను బ్రతికిస్తాను మాట చెప్పాను. చప్పలు కొట్టండి, ఈయన చూడండి ఒకసారి. అసలు ఈయన బ్రతుకుతాడు అని 1% కూడా లేదండి, 1% కూడా లేదు. చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన తలకాయలో ఎలా కొట్టేశారు చూడండి డాక్టర్ గారు. మనం ఏదో కొడతాం కదా, అట్లా కొట్టేశారు చూడండి. ఎన్నిసార్లు కొట్టారు ఇప్పటికి? 2 సార్లు కొట్టేశారా? ఎక్కడెక్కడ కొట్టారు మీ ఆయన్ని? కొట్టిన కాడే కొట్టారా? చూడండి, ఈయనకి ఫస్ట్ ఏమైంది? ఈయనకి ఏమైంది? బ్రెయిన్ ట్యూమర్ అని క్యాన్సర్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్లో, క్యాన్సర్లో ఈ అబద్ధాలు నమ్ముతున్నారా? మనోని తీసుకెళ్ళి ఇగో కొట్టేస్తున్నారు చూడండి తలకాయకి. ఇగో ఎలా కొట్టారు చూడండి. ఇక్కడికి వచ్చావు కదా, ఇలా వచ్చినప్పుడు ఎలా నడుచుకుంటూ వచ్చాడా, ఎలా ఎత్తుకుని వచ్చారా? ఎత్తుకుని వచ్చారు. ఈయన ఎందుకు తీసుకొచ్చారు అనుకున్నా? ఎందుకంటే హాస్పిటల్, ఏ హాస్పిటల్ అది? వాళ్ళు చచ్చిపోతారు, తీసుకోండి అని చెప్తే తీసుకొచ్చారు. ఇక్కడ కుర్చీలు ఇట్లా పడేశారు, ఈయన ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ చచ్చిపోతాడు కదా అనుకున్నా. శనివారం జస్ట్ ప్రార్థన చేశాక కళ్ళు తెరిచాడు, అంతేనమ్మా? కళ్ళు మూసిపోయింది. నోరు ఎట్లా పెట్టాడో చూపించు, నాలుగు బయటది. అందుకే ఇక అదే పొజిషన్. ఇక మాట లేదు, చూపు లేదు, తిండి లేదు, ఇంకోటి లేదు. నీళ్ళు పోతే నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. అలాంటి మనిషిని ఏ పాస్టర్ ఉండు ఇక్కడ నేను బతికేస్తా అంటారా? మీకు తెలిసిన పాస్టర్లు ఎక్కడన్నా అన్నారా? మీద చప్పట్లు కొట్టండి. మరి అయితే అందరు కదా అన్న. ఈ మనోడికి బాగా ఊరు వెళ్ళారు, బాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆటో నడుపుతుంటే నడుపుతా, సోమవారం నడుపుతా అన్నాడు. ఇది ఏ ఊరి మీద? అసలు ఊరేది? మహబూబ్నగర్. సరే బాగానే ఉన్నాడు కదా అంటే ఇంటికి తీసుకెళ్ళేసరికి మేడలు వెళ్ళిపోయి మళ్ళీ అట్లా అయిపోతే లాస్ట్లో మళ్ళీ శనివారం తీసుకొచ్చేసరికి మనిషి లేడేక. అట్లా ప్రార్థన చేసుకు కొద్దిగా ఏదో ఉన్నాడు. అటు పొడుగు పెడితే మొత్తం చప్పుడు కాకుండా అయిపోయింది. ఏసై నాకు ఇచ్చిన కృప ఉంది కదా. అమ్మ ఏం లేదు, మీరు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి గుల్గోజీకి ఇచ్చి తీసుకురా, నేను బ్రతికేస్తా మాట ఇచ్చాను కదా అన్న. ఇవాళ నడిచేస్తున్నాడు, చప్పలు కొట్టాను గట్టిగా. నడు వెంకటయ్య, నడు. హల్లెలూయా. యేసయ్యాను. నాకు ఏడుపు వచ్చిన విషయం ఏంటి చెప్పనా? ఈ హైదరాబాద్ తెలవదు, పెద్ద చదువుకోలేదు. ఈమె తల్లి కానీ, ఈయన తల్లి కానీ, వీళ్ళ అన్నదమ్ములు కానీ, ఈమె అన్నదమ్ములు ఎవరు రాలేదండి. ఇక్కడ కానీ, అక్కడ కానీ, ఎక్కడికి కానీ ఒంటరిగా తిప్పుతుంది. అయ్యా నా భర్తను బ్రతికిచ్చయ్యా, నా భర్త, ఇది తప్ప ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? ఆయనకి ఇప్పుడు 3 పిల్లలు. అయితే ఎంతమంది పిల్లలు నీకు? ఆడోళ్ళ మగోళ్ళ? 3 పిల్లడు. అక్కడ ఇలా పుట్టాడంటే ఈయన పడిపోయాడు అంట, అంతే. బ్యాలెన్స్ అంతేనా? ఏమైనా గ్యాప్ ఉందా? గ్యాప్ లేదు సార్. ఈయనకు 9 నెలలు, ఆయన బాబు కూడా 9 నెలలు. ఈయనకి ఇలా పడిపోయి 9 నెల, బాబు పుట్టి 9 నెలలు. ఆ బాబు ఇలా పుట్టాడు, ఈయన పడిపోయాడు. ఇప్పుడు వరకు ఆ బాబుని చూశాడు ఆయన కళ్ళతో? చూసిండు కానీ అంత ఆయన చూసుకోలేకైనా బాబు ఇప్పుడు ఇట్లా ఉంటే గుర్తుపడతాడు. అలాగే పిల్లోడు పుట్టాడు, ఈయన పడిపోయాడు. ఏమో తెలియదు మనకు ఆ విషయాలు. ఆ తర్వాత ఈయనకి ఈ రూపము, ముఖం లేదు. నాలికలు బయటికి పెట్టి నోరు తెరిచి కళ్ళు మూసుకుని మాట కూడా లాకుండా ఉన్నది. ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు అందరికీ. 96 40 66 1834.
కరెక్టేనా? ఈమె రాదు, ఈ మనవాడు చెప్తున్నాడు హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఇక్కడ యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడంటే చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి. నేను ఇంకో మాట చెప్తా, ఇలాంటి పరిచయం మేము ఎక్కడన్నా చూసారా? ఇలాగ అన్నాను, మరి చూడలేదంటే చూసారా? ఇంత మంచి భాష గారిని చూసారా? ఎవడైనా సరే ఎవడు రావడని చెప్పి రారా ఇక్కడికి బాగు చేస్తానని చెప్పిన పాస్టర్ గారు ఉన్నారంటే, ఏ కేసు అయినా బాధ అయినా భరిస్తారా, నేను బ్రతికిస్తానని చెప్పిన పాస్టర్ నేను. చప్పలు కొట్టాలి గట్టిగా. ఇక్కడ వారంలో ఇలా అయిపోయాడు, చప్పలు కొట్టాడు గట్టిగా. నిజంగానే నా గుండెల మీద ఇలా చెయ్యేసుకుని చెప్తున్నా, ఎంత నాకు ధైర్యం ఉంది, బతికిస్తగలిగిన ధైర్యం. నిజమా కాదా? కాదన్న వాళ్ళు చేయొద్దండి. ఇది కొంతమంది అంటారు టీవీలో 1 నిమిషంలో తగ్గిపోయింది. ఎన్ని నిమిషాల్లో తగ్గిపోయింది మీ ఆయనకి? ఎక్కడ? ఇక్కడ 2 రోజులకే తగ్గిపోయింది సార్. ఆదివారం సోమవారం వస్తే తగ్గిపోయింది. ఎట్లా వేసావుగా? ఎట్లా తీసాడు నాలుగప్పుడు? ఇట్లానే ఉన్నాడు సార్. అట్లా ఉన్నాడు కదా. అని ముట్టుకున్నాను నేను వచ్చి ముట్టుకోలేదా? కాళ్ళు అండి నిజంగా అనకూడదు, కాళ్ళు ఏది ఇలా నరికితే గజగజగజ వణుకుతుంది కదా. ఎట్లా వణికింది? కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతున్నాయండి, చచ్చిపోతారు కదా అట్లా ఉంటే. ఇలా అలా అన్నం లేదు కడుపులో, తిండి లేదు, ఈ తలకే కొట్టేశారు, అవన్నీ గుడ్డలు పెట్టారు, గుడ్డలు చుట్టేసింది, అన్నీ తీసేయాలని చెప్పాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలిసి నేను యేసు ప్రభు నమ్ముకుని దాదాపు 30 సంవత్సరాలు పైనది, కానీ నేనైతే ఏ పాస్టర్ కూడా ఇట్లా స్టేజ్ మీద పిలిచి బాగు చేసిన మనిషిని అయితే చూడలేదు. మీరు ఎవరైనా చూసి ఉంటే నాకు చెప్పండి, ఆ పాస్టర్ గారు ఎవరు. మనకి ఎక్కువ తెలియదు, ఆంధ్ర తెలంగాణ తెలిసి ఎక్కువ తెలియదు. ఇలా బ్రతికించిన ఒక సేవకుడు పాస్టర్ సుదర్శన్ రావు బోనాల. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వెళ్ళిపోండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మరి ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ లైవ్ ద్వారా మీ అందరినీ కలుసుకుని ప్రార్థించే కృపా భాగ్యాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి కార్యక్రమాలకు వెళదాం, చిన్న ప్రార్థన చేసుకుని ఈ లైవ్ కార్యక్రమాలకు వెళదాం. తండ్రి మనకు తోడుగా ఉండి మరి పనులన్నీ ఆయనే జరిగించును గాక. ఎవరైతే బాధల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో తండ్రి నీ ఆత్మ ద్వారా వారిని దర్శించండి. ఈ లైవ్ ముందు కూర్చుని బాధపడుతున్నటువంటి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. ఆపదలో ఉన్న బిడ్డలు, కష్టాల్లో ఉన్న బిడ్డల యొక్క ఫోన్ నెంబర్లు కలవటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ దినము ఈ లైవ్ ద్వారా మీ అందరినీ ఇలా కలుసుకుని ప్రభుని గణపరిచే ఆ భాగ్యాన్ని తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు. కార్యక్రమంలోనికి వెళ్తున్నాం. దయచేసి యూట్యూబ్లో మరి ఈ లైవ్ వస్తుంది, దయచేసి గమనించండి. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని మీరు సెర్చ్ చేసుకుంటే యూట్యూబ్లో లైవ్ మీకు వస్తుంది. అలాగే మరి నిరీక్షణ ఛానల్లో మరి వస్తుంది, దయచేసి గమనించండి. మరి ఈరోజు తండ్రి నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మరి ఆయనకి మహిమ ఘనత కలుగునుగాక. సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి ప్రతిరోజు వచ్చుతున్న ఈ ప్రోగ్రామ్స్ మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు మరి ప్రతి ఒక్క బిడ్డకి మేలు చేస్తున్నారు ఆయన కృపలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రములు. హల్లెలూయా. దేవానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు మరి ఎలీషా యొక్క దేవునికి మహిమ కలుగునుగాక కుష్టి వ్యాధిని మరి కలిగినటువంటి సైన్యాధిపతి నాయమాన్ అయినటువంటి ఒక పేరు కలిగిన సైన్యాధిపతి ఆయన యొక్క దేహమును మీరు వెళ్ళి యోర్దానులో 7 పర్యాలు మునగండి అని చెప్పినప్పుడు ఆయన అన్యుడు కనుక మొదటగా కొద్దిగా అవిశ్వాసంగా వెనక ఆలోచన చేసి కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ ఆయన
మరి లోబడి వెళ్ళి 7 మార్లు మునగగానే ఆయన దేహం అంతా కూడా పసిపిల్ల దేహంలాగా చక్కగా పుండ్లన్నీ తగ్గిపోయి చేతి గోళ్ళి కాళ్ళి చెవులి ముక్కులి అన్నీ ఫ్రీ అయిపోయి చక్కటి దేహముతో ప్రభుని కనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ముందు కూర్చున్నటువంటి మీరు ప్రభుని విశ్వసించిన వారైనప్పటికీ విశ్వసించిన వారైనప్పటికీ దేవుడు నీకు అద్భుతం నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మరి వాక్యంలో ఉన్నది, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈరోజు చాలామంది మరి హాస్పిటల్ చుట్టూ తిరిగి, అంతేకాకుండా ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకుని స్వస్థత లేక బాధపడుతున్న బిడ్డలకు మరి యేసు ఆశ్రయపాలెం తరపు నుంచి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి ప్రతిరోజు దయచేసి చూడండి. అంతేకాదు, ఎవరైతే మీ పరిసరాల్లో లేకుంటే మీ యొక్క రక్త సంబంధులు, ఈ స్నేహితుల్లో ఇటు సమస్య కలిగినటువంటి వారు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా మాకు ఏమీ మంచి జరగట్లేదు, స్వస్థత కలగట్లేదు అని చెప్పినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి ఈ యొక్క టీవీ పరిచయం చేయండి, టీవీ ప్రోగ్రాన్ని. లేదంటే శనివారము యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుంచి జరుగుతుంది హైదరాబాద్లో. అందుబాటులో ఉన్నవారు, దగ్గరలో ఉన్నవాళ్ళు, నిజంగా శ్రమలో రోగాల్లో మరి భరించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు రండి. యేసు క్రీస్తు నామంలో విడుదల పొందుదురుగాక. ఆమేన్. హలో అమ్మ, చెప్పండి తల్లి. సార్, నాకు హెల్త్ ప్రాబ్లం ఉందయ్యా. అంటే ఏంటి హెల్త్ ప్రాబ్లం? అంటే ఏమైతుంది అది చెప్పండి. హార్ట్ లోన పెయిన్ వస్తుంది. చూపిస్తే మా ఆయన గారికి స్టంట్ చేశాడు. మీరు ఏ ఊరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది శ్రీకాకుళం జిల్లా సార్. ఓకే, మరి విజయవాడ రేపు స్వస్థత ప్రార్థన ఉంది. ఆ స్టంట్లు వేసుకుని ఆ బాధలు పడేకండి, వచ్చి విడుదల పొందండి, ప్రభు కార్యం చేస్తాడు. టీవీలో ఇప్పుడే చూసారు, ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీరు? సార్, టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. అంటే ఎప్పుడెప్పుడు చూస్తారా? ఇప్పుడు చూసారా? ఎప్పుడైనా చూస్తామన్నారా? డైలీ చూస్తున్నాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. లైవ్ లో ప్రార్థన చేస్తున్నా పాస్టర్ గారు. ఓకే, ఇక మళ్ళీ ఇంకో పాస్టర్ గారు లేరు, నేనే ప్రార్థన చేస్తున్నా. స్తోత్రములు బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాం, వాళ్ళ భర్తను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి సమస్య కార్యం జరిగించి అద్భుతం చేసి వారికి మేలు చేస్తున్నాము. ఆమె దయచేసి ఆమె అనేసి ప్రార్థన చేసేటప్పుడు మళ్ళీ ఎదురు మాట్లాడినట్లుగా చేసింది, అందుకే కట్ చేస్తాము. హలో హలో అయ్య గారు. వందనాలు, చెప్పండి అయ్యా. గుండెల్లో ఇప్పుడు పట్టుకుంది అయ్య గారు. ఏ ఊరు మీది? వందనాలు అయ్య గారు, ప్రార్థన చేయండి. మీది ఏ ఊరు ముందు చెప్పయ్యా? గిద్దలూరు అయ్యా. స్తోత్రములు తండ్రి. గుండెలో నొప్పితో బాధపడుతుంది, కుమారుని దాసు దర్శించి. ఎప్పటి నుంచి అలా బాధపడుతున్నావు? దయచేసి గమనించండి. మీరు ఏదైతే మేము చెప్తున్నామో మాది కూడా మీరు వినాలి. మీది విన్నాక మేము కూడా చెప్తూ ఉంటాం. దయచేసి మీదే మేము వినాలన్నట్లుగా ఉంటే కష్టమవుతుంది. అలాగే ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ మరొకసారి శుభవార్త తెలియపరుస్తున్నాను. ఎటువంటి వ్యాధి అయినా తండ్రి యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగుతుంది కనుక దయచేసి మాతో సహకరించండి. ఎటువంటి వ్యాధి అయినా, ఎలాంటి బాధ అయినా ప్రభువైన యేసు నామంలో, అది 4th స్టేజ్ క్యాన్సరు, ఇలాంటి లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ఊపిరితిత్తులు అంటారు, కిడ్నీలు అంటున్నారు. దయచేసి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఇవాళ క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఎన్ని రకాలైన క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇట్టే వచ్చి బాగుపడి వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. రావటం, విడుదల పొందటం, సంతోషంగా వెళ్ళిపోవటమే. హల్లెలూయా. హలో అమ్మా, అంత స్లోగా మాట్లాడితే మేము ఫోన్ కట్ చేసేస్తాం. మంచి గట్టిగా మాట్లాడాలి. రాజు రేపు రా. నువ్వు ఫోన్ లో కూడా లైవ్ లో కూడా చూస్తున్నావా? రేపు మంచిగా విడుదల ఇస్తానని చెప్పాగా. మళ్ళీ అంతా హ్యాపీగా ఉన్నావా? బాధలు నువ్వు అవు అంటే నా భయం అవుతుందయ్యా. మంచిగా మాట్లాడు. అదే మాట. సరే, భార్యను తీసుకుని వస్తున్నావా రేపు?
మా వారి బిజినెస్ వస్తున్నాయి. ఓకే, గాడ్ బ్లెస్ యూ రాజు. ప్రభా నాయన ఈ కుమారుడు వ్యాపారం చేసేవాడు, ఇడ్లీ వ్యాపారం, అయ్యా భార్య పిల్లలు నాయన కుమారుడు కుమార్తె, ఇదిగో నాయన ఆయనకి క్యాన్సర్ అని చెప్పారు. అలాగే నాయన ఇప్పుడు అది ఆయన ప్రార్థించాం, ఇదిగో కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పారు. పూర్తిగా విడుదల ఇచ్చి అద్భుతం చేయండి యేసునామములో. ఆమేన్. రాజు క్యాన్సర్ ఇక లేదు కదా యేసునామములో, లేకుండా చేయగలే రాజు. కడుపులు కాలు గెట్టయ్యాడు. సరే సరే, రేపు రాని క్యాన్సర్ లేదు యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి, ఈ సహోదరుడు మా దగ్గరికి వచ్చినప్పుడు విజయవాడ ఇలా వంగిపోయి చాలా బాధతో ఉన్నాడు. 2-3 నెలల క్రితం ప్రార్థించగా దేవుడు క్యాన్సర్ని అయితే పూర్తిగా తీసేస్తాడని నేను మాట ఇచ్చాను. కాకపోతే ఇప్పుడు కాళ్ళు కొంచెం నడవనివ్వకుండా కొద్దిగా నొప్పులని అని చెప్తున్నారు. అలాగే ఈరోజు ఎవరైతే ఇలాగా నడవలేని స్థితిలో ఉన్నారో దయచేసి గమనించండి. నడవలేని స్థితిలో ఎవరు ఉన్నారో దయచేసి గమనించండి. ప్రభు నామములో మీరు విడుదల పొందుదురుగాక. యేసు నామములో మీరు ఖచ్చితంగా విడుదల పరచబడతారు. దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. దయచేసి మాతో సహకరించండి. దేవునికి మహిమ కలిగాక. మరి దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు తండ్రి జరిగిస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి ఎవరికైతే దీర్ఘకాల రోగంతో వ్యాధులతో బాధపడుతున్నారో అటు బిడ్డలు ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలు రేపు జరగబోతున్నటువంటి స్వస్థత విడుదల ప్రార్థనకు దయచేసి రండి. మరి ఏ బలహీనతలు ఉన్నా ప్రార్థన చేద్దాం. దేవుని యేసుక్రీస్తు నామములో మీకు మేలు జరగబోతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి స్తోత్రములు, వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా నీ స్తోత్రాలు నాయనా. తండ్రి ఈ సమయంలో ప్రభా ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా ఈ మాటలు వింటున్నారో, ఈ సాక్ష్యాలు చూస్తున్నారో అటు బిడ్డలను దర్శించండి. మీ బలమైన హస్తము వారిపైన క్రొమ్మరించబడును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్ల కాలేజీలో రేపు ఉదయం 10:30 నుండి కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ఏదైనా చేతబడి మంత్ర స్వభావమైన పరిస్థితులతో బాధపడుతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే, ఆ మంత్రాలతో పీడింపబడుతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే దయచేసి రండి. అలాగే దురాత్మల చేత దుర్గా ప్రసాద్ నువ్వేనా? ఏమైతుంది నీకు తెలుసా? తెలీదు. ఇది అన్నం తింటాడా? మామూలుగా తింటాడా? వద్దు అంటాడా? వద్దు అంటాడా? గొంతుకులో కడుపులో నుంచి గొంతుకులోకి మంటలేక వస్తుంది. నీకు వస్తుందా? నీకు వస్తుందా? అప్పుడు అన్నం వద్దు అంటాడు. కొంచెం కొంచెం తింటాడు. కొంచెం అదే అన్నం తిన్నాడు వీడు. కొంచెం తింటాడు. ఓకే. 6 సంవత్సరాలు ఈ అబ్బాయితో బాధపడుతున్నారా? ఆమేన్. హల్లెలూయా. మదర్ వచ్చిందా? వేరే వచ్చారా? మీరేనా? ఓకే. హల్లెలూయా. చప్పట్లు కొడతాం. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. గట్టిగా దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టండి. చేతులు కట్టుకోకమ్మా, తగ్గిపోతులే, మంచిగా అయిపోతులే. రైట్. యేసయ్యా 6 సంవత్సరాలుగా ఈ బిడ్డ నిద్ర అనేటువంటిది లేదు. భయం అవుతుందా? ఏం భయపడకం, తగ్గిపోతుంది. భయం అయితే తగ్గిపోతుంది. మంచిగా అయిపోతావని కదా నేను నీకు చేసేది. ఫ్రీగా ఉంటూ దుర్గా ప్రసాద్ మీద ఏ బలహీనత అయితే యేసు నామములో లోబడు. దేవునికి లోబడు. దేవునికి లోబడు. సాతానా యేసు నామములో. హల్లెలూయా. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ. ఆమేన్. ప్రభుని కనపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. సాతానా ఈ బిడ్డను వదిలేసి వెళ్ళిపో. Fill the Holy Spirit. ఆమేన్. 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 ఇక్కడ నీళ్ళు ఇలా కొట్టుకో, అయిపోతే చేతులు పెట్టుకో, ఛాతి మీద కొట్టుకో. అక్కడ 2 చేతులు కొడు. వెరీ గుడ్. నన్ను చూడు. అలాగే చూడు. ఏమో చదువుతాడా పిల్లడు? లేదండి. చదువు లేదండి. అస్సలు లేదే. 20 ఎన్ని సంవత్సరాలు బాబు మొత్తం? ఇప్పుడు 22 జరుగుతుందండి. 22 జరుగుతుందండి.
అంటే మొత్తం 15 సంవత్సరాల మధ్య అవునండి. ఆ వయసులోనే పెట్టిపోయాను. 5 సంవత్సరాలు. ఇప్పుడు అవుతుందా? భయం అవుతుంది ఇప్పుడు? లేదు, లేదా? అసలు ఏమైతుంది నీకు? మామూలుగా ఏమైతుందమ్మా? నాకు భయంగాను. అంటే ఏంటి భయం అంటే ఏమనిపిస్తుంది? అంటే ఎవరన్నా వచ్చినట్ట లేకుంటే ఎట్లా? చెప్పు. అంటే బయట ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఆ? బయట సౌండ్లా? ఆలోచనలు బయట ఏయో కనిపిస్తా. ఓకే, ఇప్పుడు నీకు ఫ్రీ అయిపోయినట్టు తెలుస్తుందా? అయిపోయింది మొత్తం భయం పోయింది. మళ్ళీ చేస్తాను, ఇప్పుడే మళ్ళా చేస్తాను. దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా ఆకలి అవ్వదు అన్నట్టు. మామూలుగా తింటాడులే కానీ ఆకలి అనేది అవ్వదు. రైట్, చప్పట్లు కొట్టండి గట్టిగా. నన్ను చూడమ్మా, మళ్ళీ చూడు బాబు, నన్ను అలాగే చూడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు అలబెట్టు. ముఖంలో తేడా కనపడు. ఇప్పుడు దాకా నిద్ర లేని కళ్ళు ఎర్రగా ఉన్న చూడు మీ అబ్బాయి, మీ డాడీని చూడు, ముఖం మారిపోయింది. అంటే ఇప్పుడు దాకా ఒక మబ్బుగా ఏంటది? భయము. ఇంకోటి ఆలోచన. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అని ఒక ఆలోచన. అతనికి ఎవరు ఆగపడుతున్నట్టు నాకు అనిపించి మైకు అంటారు చూడు, ఇలా మబ్బుగా. అవునండి. పట్టుకోండి బాబు, పట్టుకోండి. అవ్వండి. నన్ను చూడరా. అరే చూడు. బాపట్లోంచి వచ్చారు. మోపిదేవి బాపమ్మ. ఏం పేరు ఇది? ఇట్రా పైకి రా. నడుము వెన్నుపోస అరిగిందా? ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. కాళ్ళు నొప్పులు, గ్యాసు, తలనొప్పి, చెవిలో రంధ్రం ఉంది, నొప్పి, బీపీ. మీకేనమ్మా? ఏం పేరు? మోపిదేవి బాపమ్మ. మోపిదేవి బాపమ్మ. నడుము ఏంటి? వెన్నుపోసు జరిగిపోయింది అన్నారా? అక్కర్లేదమ్మా, ఇక్కడికి వచ్చావు కదా. నడుము వెన్నుపోస జరిగిందన్నారయ్యా. సరిగింది. ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. అవునయ్యా. కాళ్ళు నొప్పులు ఉన్నాయా? బాగయ్యా. గ్యాస్ కూడా ఉంది, తలనొప్పి ఉంది, చెవిలో రంధ్రం ఉందా? ఇది ఎప్పటి నుంచి ఉంది చెవిలో రంధ్రం? 6-7 సంవత్సరాల నుంచి ఉందయ్యా. దేవుడు నమ్ముకున్నాక నొప్పి, బీపీ రెండు ఉన్నాయి. చెవిలో రంధ్రం ఇప్పుడు ఉందా? చెవి వస్తుందా నొప్పి? చెవిలో దూదులు తీసే. ఇటు రామా, ఆవిడ నడవాలి. ఇట్రా, చెవిలో దూదులు తీసే. చేపెట్టుకో. చెవి మోత వస్తుందా? నువ్వు కళ్ళు తెరవమ్మా. చెవు నొప్పి వస్తుందా? మోత వస్తుందా? మోత వస్తుందా? అవునా? ఆమేన్. చప్పట్లు కొడతాం అందరము. ప్రభువుని కనపరచండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. మీ పేరేంటి చెప్పండి. ఇప్పుడు అర్థమైతే చెప్పండి. మీ పేరు? ఏం పేరు? నీ పేరేంటి? నా పేరు బాపమ్మ అయ్యా. నడుము అరిగిపోయింది అన్నారా? లేదంటే ఏమన్నారు? అది జరిగిందా? మామూలుగా నొప్పి ఉంటుందా నీకు? అప్పుడు ఇప్పుడు ఉందేమో చూడమ్మా. ఇప్పుడు లేదా? అసలు ఇలా కింద పడి లేవటం అంటే చిన్న విషయం కాదు కదా. లేకగలవా? అట్లాగా లేవలేదు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు తిరుగు. నన్ను చూడు. నన్ను అలాగే చూస్తూ ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అసలు చెవిలో మోత అయితే ఎందుకు వస్తుందో? చెవిలో మోత అలాగే ఎందుకు వస్తుంది నీకు? బెజ్జం పడిందంట. డాక్టర్లు చెప్పారా? స్కానింగ్ తీసారా? ఆపరేషన్ చేయాలన్నారు. చెవి కూడా? చెవికి ఆపరేషన్ 20,000 అడిగారయ్యా. 25,000 అడిగారు. 20,000 ఇస్తాను. చెవికి ఆపరేషన్ కి. నడుంకి ఇంత అనలేదు. చేస్తాం. 6 లక్షలు తీసుకుంటారు. 6 మీ యాడ్ చూస్తాం ఈ రోజు. నేను టీవీలోనే వస్తాను. 6 పురకులు వస్తాయి. చూస్తున్నాయి. అన్ని చూస్తావా? ఇంట్లో కొంచెం టిఫిన్ వేసుకుంటానయ్యా. వంటలో అదే ఓన్లీ టిఫినేనా? ఓకే. ఇలా వంగుని లేచి చూసుకో బాగా ఫ్రీగా. చప్పలు కొట్టండి. ఆమేన్. పాపము టిఫిన్లు చాలు. అయితే టిఫిన్లు వేసుకుని బతుకుతావమ్మా. ఎంతమంది పిల్లలు నీకు? కొడుకులు లేరా? మీ వారు ఏం చేస్తాడు? ఏడు వచ్చాడా? రాలేదా? ఇప్పుడు నీ చెవి తగ్గిపోయినట్టేనప్పుడు తగ్గిందయ్యా. చెవి తగ్గిపోయింది. నడుం కూడా తగ్గిందయ్యా. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని సంవత్సరం బట్టి ఉంది బాధలు? ఇవన్నీ నాకు 6 సంవత్సరాల నుంచి ఉంది. 6? నీకు మేము ప్రార్థన చేశాక ఆయిల్ కూడా ఇస్తాం, తీసుకునేవాళ్ళు మీరు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో
ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అలాగే ఆర్థిక, మానసిక శోధనలు, అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు యేసు నామములో మీకు విడుదల కలుగును గాక నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ఈరోజు చాలామంది మీకు విశ్వాసం ఉంటేనే స్వస్థత కలుగుతుంది, లేదంటే లేదు, దేవుడు విశ్వాసం లేకుండా దేవుడు కార్యం చేయడు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. దయచేసి చూడండి, అన్యజనులను సహితము దేవుడు ముట్టి స్వస్థపరుచున్నాడు. అందుకని ఆయన పేరు నిన్ను స్వస్థపరచు యెహోవా ను నేనే అని ఆయన చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. హలో హలో చెప్పండి బ్రదర్. అవును బ్రదర్, చెప్పండి బాబు. నీకు లైవ్ కలిసింది చెప్పయ్యా. ఇప్పుడు లైవ్ చూస్తున్నావా? మరి లైవ్ చూస్తున్నావు, నేను మాట్లాడుతున్నాను, మళ్ళీ అయ్యగారికి కలిపని నేను ఏం చెప్పాలి చెప్పండి. మీ ప్రార్థన సార్ ఏంటో చెప్పండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభా నీ స్తోత్రాలు, మీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా నీ కుమారుని ఒకసారి దర్శించండి, ఆయనకి జరిగిన శోధన నుంచి ఆ బిడ్డను విడిపించి స్వస్థపరచండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, లైవ్ చూస్తున్నారు, మరలా అయ్యగారికి లైవ్ కలపండి అని అంటున్నారు. దయచేసి అది కరెక్ట్గా అనిపించట్లేదు. మరి లైవ్ ద్వారా మీరు ఈ మాటలు వింటున్నారు కనుక దేవునికి మహిమ కలుగును గాక. మా ప్రార్థన దేవుడు ఆలకించి ఈరోజు యేసు ఆశ్రమంలో శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకే ఎంతోమంది బిడ్డలు నడిపించబడుతున్నారు ఆయా రాష్ట్రాల ప్రాంతాల నుంచి. హల్లెలూయా. మరి వచ్చి ఎంతో కాలంగా మేము హాస్పిటల్ చుట్టూ తిరిగాం, ఇక్కడ తిరిగాం, ఈ బాధలు ఇట్లా ఉన్నాయి, ఎన్నో టాబ్లెట్లు వేసుకున్నాం, ఎంతో మెడిసిన్ తీసుకున్నా కూడా మాకు స్వస్థత లేదని చెప్పి బాధపడుతున్న బిడ్డలు వచ్చి మరి విడుదల పొంది వెళ్తున్నారు కనుక ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా మరోసారి ప్రార్థిస్తున్నాం. దేవుడు కార్యం చేసి ప్రతి బిడ్డకి మరి మేలు చేయనట్లుగా నేను ప్రార్థిస్తున్నా. ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఎంతోమంది బాగుపడుతున్నారు. మరి కిడ్నీ సమస్యలు సైతము మరి వచ్చి విడుదల పరచబడుతున్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. హలో హలో చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన. నరాల బాధతో బాధపడుతున్న ప్రియ సహోదరుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ సోదు కూడా బిడ్డని ఎలా శోధించి బాధిస్తున్నారు, ఆ నరాల బాధ ఎంతో తొలగించండి వేస్తున్నాము. ఏ ఊరమ్మా మీది? మరి రేపు విజయవాడలో స్వస్థ ప్రార్థన ఉంది, రండి. ఎన్నాళ్ళు మట్టి ఉంది బాధ? మరి అంటే టాబ్లెట్లు ఏమి వాడతలేదా? రండి, మరి విడుదల ప్రార్థన జరుగుతుంది, రండి వీలుంటే. సరేనా? తీసుకురమ్మా ఏలూరు, రేపు విజయవాడలో మీటింగ్ జరుగుతుంది. హలో అమ్మా చెప్పండి అమ్మా, కొద్దిగా స్పీడ్గా మాట్లాడండి అమ్మా. పిల్లాడికి కిడ్నీలు ప్రాబ్లం. ఏ ఊరమ్మా మీది? గుంటూరు. హలో తల్లి చెప్పమ్మా. నా పేరు దయామణి, పెద్దాపురం అండి. నాకు మోకాలు నొప్పులు 10 సంవత్సరాలు బట్టి ఉన్నాయండి. 4-5 సంవత్సరాలు బట్టి బాగా ఎక్కువగా ఉన్నాయండి. నడుము నొప్పి, మోకాలు నొప్పి, మరి ఒళ్ళంతా ఎముకలు నొప్పులు, అసలు నడవలేకపోతున్నానండి అయ్యారు. ఇప్పుడు మరి మెడిసిన్ ఏం వాడట్లేదమ్మా? మెడిసిన్ వాడుతున్నానండి. ఏ మెడిసిన్ వేసుకున్నా నాకు పని చేయట్లేదండి. చాలా అలాగే అండి. రాగలిస్తే వస్తాను, లేక ఇంకోసారి వస్తాను. సరే అమ్మా, తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ విశ్వాసాన్ని బట్టి అద్భుతం చేస్తున్నాము. అయ్యగారు కలపరయ్యా. పొలం ఫ్రాక్చర్ అయింది అయ్యగారు. అయ్యా తలగ తగిలింది అయ్యగారు.
రక్తం బాగా కారిపోయింది అయ్య గారు. నేను పడుకుని లెగలేని స్థితిలో ఉన్నాను అయ్య గారు. ఇప్పుడు ఇప్పుడు కూడా నిన్న పొద్దునే పడిపోయినయ్యా. ఎవరు లేరా అయ్యా ఎవరు లేరమ్మా. స్నానం చేసి ప్రేయర్లు పెట్టారు, అక్కడికి వెళ్దామని చేశాను అయ్యా. కాలు సారి పడిపోయాను అయ్య గారు. సరే కళ్ళు మూసుకోమా, ప్రార్థన చేస్తాము. కలుపుకో. స్తోత్రములు ప్రభా, ప్రియ తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమెకి కూడా దెబ్బ తగిలి రక్తం కారి చాలా బాధపడి అద్భుతాన్ని చేసి స్వస్థత ఇవ్వండి. ఎముక మీరు కట్టండి నడుచున్నాం తండ్రి. ఆమేన్. సరేమ్మా, ఉంటాను. బాగా ఇసుకిచ్చావు, ఉంటాను. మనం మాట్లాడేది వినపడదు. వాళ్ళేమో ఫోన్లు కలుపుతారు, వీళ్ళేమో ఫోన్లు కలిపేస్తున్నారు. ఇక్కడ ఏం చేయాలి? హలో అమ్మా, చెప్పమ్మా. స్తోత్రము నాయన. ఏ ఊరమ్మా మీది? స్తోత్రము నాయన. నిద్ర పట్టేటట్టు కార్యం చేయండి. ఆమె. హలో అమ్మా, చెప్పమ్మా. వందనాలయ్య గారు. అబ్బాయికి కిషోరు పేరు కిడ్నీలు 2 కిడ్నీలు ప్రాబ్లం అంటున్నారు. గుంటూరు గారు. ఇప్పుడు చెప్పాను కదా, రేపు తీసుకురమ్మని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేసావు? ఎప్పుడు నేను ఇప్పుడే గారు చేసింది. రేపు విజయవాడలో లైలా కాలేజ్ ఉంది కదా, తెలుసా? తెలీదండి, ఎవరు నన్ను అడగాలి. లైలా కాలేజ్ రమేష్ హాస్పిటల్ పక్కనే రా, అక్కడ తీసుకురా బాబుని. హలో మర్యాద లేదు ఆంధ్ర వాళ్ళు అయింది కూడా. హలో హలో అమ్మా, చెప్పమ్మా. మాది నవాపేట అండి, కృష్ణ ఎన్టీఆర్ జిల్లా మండలం. కొంచెం ఇబ్బందులు అప్పుల వల్ల కొంచెం ప్రార్థన చేయండి. స్తోత్రమైన అప్పులతో బాధపడుతున్న తల్లిని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే ఆ రుణ బాధలు తీర్చండి ఇస్తున్నాము. అమ్మే. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా. కిడ్నీ షాట్ ఒకటి వస్తుందండి, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయండి, నిద్ర మంటలు వస్తున్నాయండి. ప్రార్థన చేయండి అయ్య గారు. స్తోత్రం నాయన. అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని నడువులో నొప్పి, మొక్కల్లో నొప్పి, కిడ్నీలో నొప్పి, అయ్యా పెట్టుకున్న బాధ అంతా తొలగించండి పూర్తిగా చేస్తున్నాములా. అమ్మాయి వందనాలమ్మా. అలాగేనండి అయ్య గారు. హలో అమ్మా, చెప్పండి. మెడలు నొప్పి అయ్యగారు. స్తోత్రం నాయన. వీపుల నొప్పి, చేతులు తిమ్మిరి వస్తున్నాయి అయ్యగారు. సరే సరే. ఏ ఊరు మీది? మాది ఇక్కడ వికారాబాద్ జిల్లా అయ్యగారు. శనివారం స్వస్థత ప్రార్థన ఉందా? ఎందుకు రావట్లే మరి? మేము ఇప్పుడే చూస్తున్నాం అయ్యగారు. స్తోత్రం నాయన. ఈ నొప్పులు అయితే ఉన్నాయో ప్రార్థిస్తున్నాం. సహోదరుని దర్శించండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హలో చెప్పండమ్మా. పాస్టర్ గారు, నాకు మా కాళ్ళు అరిగిపోయినాయి పాస్టర్ గారు. అయ్యో, ఏ ఊరు మీది? టంగుటూరు. మొత్తం అరిగిపోయి ఎన్ని రోజులైంది? అరిగిపోయి ఎంతకాలం అయింది? 2-3 సంవత్సరాలు అవుతుంది పాస్టర్ గారు. బిళ్ళలు కూడా మింగటం లేదు. ఎందుకు మింగట్లేదు? ప్రార్థన చేసుకుంటున్నాను తగ్గిమని ప్రభుకి. మరి ఏమైతే తగ్గుతుందా? అట్టే కొద్దిగా ఉంది. ఓకే, ప్రార్థన చేస్తాను. ఈ బిడ్డను దర్శించండి. ఎంతో బాధలో ఉంది, మోకాళ్ళు అరిగిపోయి 3 సంవత్సరాలు అయినా కూడా ఎంతో ఇబ్బంది పడుతూ నడుస్తున్నట్టుంది. రాత్రి పగలు నాయన మీరు గోతలు కావలించి ఆ తల్లిగారి స్వస్థత విడుదల కలిగించండి. వేస్తున్నాములు. ఆమేన్. నేను నడవలేను అయ్యా, 2 కాళ్ళు లేవు. అయితే అయ్యారు నాకు పోలియో వచ్చిపోయింది అయ్యా. అయితే నాకు 2 కాళ్ళు లేవయ్యా. నేను టెన్షన్ మీదే బతుకుతున్నాను అయ్యగారు. అయితే నాకు కిడ్నీలోని రాళ్ళలోని డాక్టర్ అమ్మ గారు నెల వెళ్ళాలంటే మందు తెచ్చుకోవడానికి విజయవాడ దగ్గర పల్లెటూరు అయ్య గారు, కోడూరు అని విజయవాడలో ఇప్పుడు మీటింగ్ ఉంది తెలుసా? మందే తెలుసు అయ్య గారు, ఇప్పుడే టీవీలో చూశాను. అయితే అంత దూరం నేను రాలేదు. అదే అయ్య గారు, ఈ పక్కన ఎడం పక్క అంతా ఈ నెక్కు అయ్య గారు, ఈ గుండె కాడ ఇటు పక్కన వచ్చి గ్యాస్ కూడా ఉందయ్యా.
తిన్నాను సమయానికి తినలేక నాకు బలిగినట్టు అయ్యా. అయ్యా నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు అయ్యా. నా భర్త నన్ను విడిపెట్టేసింది అయ్యా. నా పిల్లలు అవునయ్యా. రెండు కాళ్ళు ఎట్లా పోయినాయి మీకు? కాళ్ళు ఎట్లా పోయినాయి మీకు? ఆ రెండు పోలియో వచ్చిపోయిందంట చిన్నప్పుడు. అప్పుడే అలాగే పెళ్లి చేసుకున్నాడా నిన్ను? మరి చేసుకున్నారు అతను కూడా పోలియో అని. ఏలూరు జిల్లా కోయిలగూడెం. అయ్యో పాపం, వెన్నుపూస నరం నొక్కుతుంది అని వెన్నుపూస ఆపరేషన్ చేశారు. ఇంకా ఈ మనిషిని ఏం చేస్తాం మనం? ఆయన అన్ని నొప్పులు, చేతులు తిమ్మిర్లు, ఆకలి లేదు, నిద్ర లేదు, ఎడమ వైపు కిడ్నీలు చిన్నగా అయిపోయాయి, శరీరం అంతా సూదులతో పొడిచినట్లుంటుంది, గ్యాస్ ప్రాబ్లం, బీపీ. అయ్యా రాంబాబు ఎక్కడున్నావు నువ్వు? మీరేనా? అయ్యో నడుస్తున్నారా? ఓకే, ఇంకా నేను మొత్తం చూస్తాను. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం. కొడుకులు అందరూ ఉన్నారా? కొడుకు కూతురు. అయ్యో ఎన్నాళ్ళుగా ఈ బాధలు మీకు? 14 నెలలు మట్టి. 14. మీది ఆ ఊరేంటి పూర్తిగా చెప్పండి. ఊరే ఊరు? పొంగుటూరు అండి. పొంగుటూరు. అదే ఎక్కడది? కోయిలగూడెం మండలం అండి. కోయిలగూడెం, జంగారెడ్డి కోయిలగూడెం. అదా? మొత్తం ఒళ్ళంతా నొప్పులే ఉన్నాయా? మొత్తం దిగలాగేస్తాను. బెడకాయకి చూడండి ఎట్లా పెట్టేశారు. ఎందుకు అది నిలబడతలేదా? ఇది తెలుస్తుందా? ఇది తెలుస్తున్నాయా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. పైకి రండి. అది నాకు అర్థమైంది, నాకు తెలిసిపోయింది. రండి రండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. చూడండి, భార్య ఉందా ఈయనకి? ఓకే, టెన్షన్ పడుకో. కోయిలగూడెం మీది? అవునండి సార్. వ్యవసాయం బాగానే చేస్తారా? ఒళ్ళంతా పొడి చేస్తుందా? పొడి చేసినట్టు తిమ్మిర్లు అండి. దిగలాగేస్తుందండి కాలు. పిల్లలు ఎవరు? మీ ఇద్దరు వచ్చారు? ఇంకెవరైనా వచ్చారా? అక్కగారు ఉన్నారా? ఏది? అక్కడ ఉండమ్మా, అక్కడ ఉండి. ఆవిడ ఎవరు చెప్పారు ఇది అంతా మీకు? టీవీలో చూసి వచ్చామండి. డైరెక్ట్ గానా? ఏమనిపించింది టీవీలో చూసినప్పుడు? ఇక్కడికి వస్తేనే బాధపోతాయి అని. పోతాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. పోతాయి అని కాదు, పోతాయి. చప్పట్లు కొట్టండి. మరి అంటే అసలు ఏమైనా కింద పట్టడం అలాంటివి ఏమైనా చేశారా? లేదండి. నడడానికి ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారు మరి? నడడానికి ఇప్పుడు 95లో చేసుకున్నానండి. 95? అప్పుడు బాగుందండి. మొన్న ఈ మధ్య 14 నెలల క్రితం నవంబర్లో, మొన్న నవంబర్లో 2023 నవంబర్ ఇక అరిగిపోయి చేయాలన్నారండి. అరిగిపోలేదు, ఏం లేదు. చప్పట్లు కొట్టండి. భయపడుకో, ప్రభు కార్యం చేయాలి. పాపం ఇది తీసేయాలి, ఇప్పుడు ఆయన తీసేయాలి. అది యేసు నామములో అద్భుతం జరుగునుగా. చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. రాంబాబు జాగ్రత్త, మీరు నడుము గురించి ఏం భయపడవద్దు. నడుము కాడు కూడా పట్టుకోండమ్మా. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవా, ఈ బిడ్డని తాకండి, తాకండి. నరములు, ఎముకలు, కండరాలు, మూలుగులు యేసు నామములో, యేసు నామములో. నడవలేని స్థితిలో నడుములో నొప్పి, మెడలో నొప్పి, తల, ఈ శరీరం అంతా నొప్పులు. ఆమేన్. నన్ను చూడాలిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అలాగే ఉన్నాడు. ఆమేన్. యేసు నామములో రండి, అడుగులేండి. ఆమె చేతులు పైకి ఎత్తాలి. ఆమేన్, ఆమేన్. కలుగును కాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు. కలుగును కాక
పర్లేదండి ఇప్పుడు కొంచెం ఎలాగున్నారు? కొంచెం తగ్గిందండి. ఎలా నడుతున్నారు? నడుస్తున్నారండి, ఇంకా బాగా ఆ? నడుతున్నారు. బాగా నొప్పులు తగ్గాలి, నొప్పులు అడుగు, నొప్పులు ఉన్నాయి లేవు అడుగు. తగ్గినాయండి అక్కడ. ఆ? కొంచెం తగ్గినాయండి. నడువులో ఉందా ఇంకా? లాగబట్టేస్తుంది. ఓకే. వాళ్ళు ఫ్రీగా లేగట్లేదు. మెడల్ తీసేయండి, మెడల్ తీసేయండి, చూసుకోండి. అది కూడా ఏం మార్పులు వచ్చిందో చెప్పండి, యథార్థం చెప్పండి, రాకపోతే రాలేదనే చెప్పాలి. మెడ తిప్పుకోండి, ఇక చూసుకోండి మెడ. ఆమె ఆమె ఒక్కసారి ఎక్కడుంది ఇక్కడ నొప్పులు మీకు? ఓకే, ఒక్క నిమిషం పట్టుకో, మీరు పట్టుకోవద్దు మైకులు. ఆమె చూడండి, భుజాల మీద నొప్పులు ఉన్నాయేమో. ఓకే, రైట్. ఇక్కడ గుచ్చేసినట్టు ఉన్నాయి. ఆమె హల్లెలూయా. ఆమె ఇప్పుడు చూసుకో. ఆమె ఓకే, ఇక్కడ చూడు, నడుం లాగబట్టేస్తుందండి. ఎక్కడ? అదే చూడు చూడు. ఆమె ఆల్రెడీ వేస్తున్నామమ్మలో. ఆమె ఆమె మెడలు చూసుకోండి, మెడలు మెడలు చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇది ఎప్పటి నుంచి పెట్టుకున్నారు? ఇది ఎప్పటి నుంచి పెట్టుకున్నారు? 15 నెలల మట్టి. ఈవిడ ఏంటి ఆపరేషన్ చేశారండి, మెడకు కూడా ఆపరేషన్. ఆయనకి ఇయ్యమ్మా, ఇదిగో ఇక్కడ ఆపరేషన్ చేశారు. పూసలు అరిగిపోయి అని 4 పూసలు తీసేసి. ఇది తగ్గిపోయినప్పుడు నొప్పు ఇంకా కొంచెం పడుతుందండి. అంతగానే ఉందా, మామూలుగా ఉందా? కొంచెం తగ్గింది కానీ తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది. ఇంకా లైట్ గా ఉందండి, కాలు తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఆమె ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా. నడవండి, నడవండి అయ్యా. ఏం పేరు? రాంబాబా? రాంబాబు. హల్లెలూయా. ఆమె ఈ కాలు కూడా నరం పట్టే లాగేసింది కింద. ఓకేనా? అది పూర్తిగా విడుదల వచ్చింది. ప్రభు మిమ్మల్ని పూర్తిగా స్వస్థపరచును గాక. ఆమె ఆమె ఇవన్నీ మొత్తం బండ మారిపోయినాయి, ఇవన్నీ మెత్తగా అయిపోతాయి. ఓకేనా? దాంట్లో దిగిపోయి వెళ్ళిపోండి మీరు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. వస్తున్నాడు ఆయన, వెళ్ళని చోటకన్నా వస్తున్నాడా? లేదయ్య గారు, అయితే మాట్లాడరు కానీ ఏమి లేదు అయ్య గారు. మాకు ఏమి వేరే అమ్మాయి ఉండవు. ఆయన వేరే అమ్మాయిని వేసుకొని మమ్మల్ని 4 సంవత్సరాలు బయటకు వచ్చేసి. తల్లి ప్రార్థన చేస్తాను, బాధపడుకో. దేవుడు గారు మళ్ళీ తర్వాత నాకు డేట్ రావటం ఆగిపోయింది అయ్యా. దాని గురించి మరీ భయం వేస్తుంది, ఎందుకో తెలియదు. 40 సంవత్సరాలు వచ్చినాయని అంటున్నారు డాక్టర్ గారు. మరి అందు నిమ్మత్వం ఎందు నిమ్మత్వం తెలియదు అయ్య గారు, భయం వేస్తుంది నాకు. ఏం భయపడదు, మీరు ఇక మేమున్నాం. మీరు మా కొరకు మాకు ప్రార్థన చేయండి, మాకు ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం. దేవుడు కాళ్ళు చేస్తాడు. ఈ సోదరుని ప్రార్థిస్తున్నాను, ఎంతో వేదన దుఃఖంతో. ఈ 2 కాళ్ళు లేవు నాయన. అదేవిధంగా ఇప్పుడు అతనైతే ఇంకొక కాళ్ళు లేకపోయినా ఇంకొక స్త్రీతో ఉంటున్నాడంట. ముఖ్యంగా మరి 2 పిల్లలతో తిండి వండి ఎటువంటి ఆధారం లేకుండా బతుకుతున్న బిడ్డను దర్శించండి, అద్భుతం చేయండి. ఈ శోధన ఏదో విధంగా వాళ్ళకి తొలగించి ఆ బిడ్డకి ఏదైనా జాబో ఏదో ఇవ్వండి, చేస్తున్నాము. ఆమె అమ్మ కొంచెం అన్న నడవగల. అసలు ఎట్లా మరి 2 కాళ్ళు లేకపోతే ఎట్లా? మోకాళ్ళ మీద దేగుతాయి గారు, చేతుల మీద మోకాళ్ళ మీద దేగుతాయి. ఇప్పుడు జాబ్ చేస్తావా మరి? చేస్తానయ్యా. జాబ్ ఏదన్నా అప్లికేషన్ పడితే చేస్తానన్నా కానీ అయ్య గారు బండి లేదు అయ్య గారు. అప్లికేషన్ పెట్టా, బండికి కూడా అప్లై చేశాను. బండి కావాలంటే నేను కొనిస్తాలే కానీ ఒక మాట నీకు అది నడిపే బండి కావాలా? అవునయ్య గారు, బండి లేదు. కూర్చుంటే ఇలా కూర్చుంటే వెళ్ళే బండి కావాలా ఎట్లాగా? స్కూటీ అయ్యా, కూర్చునే బండి కదా, ఎటన్నా వెళ్ళి ఏదైనా చేసుకోవడానికి అట్లాంటిది అయ్య గారు. అయితే మొన్న ఈ నవంబర్ లోని ఈ బర్త్డే అయ్య గారు అప్లికేషన్ పెట్టుకోమని మీ సేవలోని పడ్డాయి అయ్యి వచ్చి. సరే, అదే గవర్నమెంట్ తీసుకో. ఓకే, రైట్. మామూలుగా ఓకే. స్తోత్రం నాయన. సోదరిని బట్టి మరోసారి ప్రార్థిస్తున్నాం, ఆత్మ మనశ్శాంతిని ఇవ్వండి ఇస్తున్నాం దయచేసి. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ తల్లి.
నా జనగాం జిల్లా నవాపేట గ్రామం. ఆ, నా పేరు సుజాతయ్య గారు. ఆ. సాతాను శక్తులతోటి చాలా ఎప్పటి నుంచి అలా పడుతున్నా బాధ? 7 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నావు? నేను 2 నెలలు 3 నెలలు అవుతుంది. మరి ఎందుకు రావట్లేదు? తగ్గించుకోవాలని లేదా? దయ్యాలతోనే ఉంటావా? లేదయ్య గారు, అంటే ఒక్కదాన్ని మా ఆయన లేడు. ఆ, అది ఎక్కడెక్కడో విజయవాడ, అది అక్కడిక్కడ చెప్తున్నారు కదా, అక్కడ అంత దూరం నాకు తెలియదని. విజయవాడ జనగాం అంటే హైదరాబాద్ రా అమ్మాయి. ఉప్పల్ దాకా, ఉప్పల్లో దిగి అక్కడ 279 అయితే గుర్రం కూడా చర్చికాడే దిగుతావు. అట్లా ఆ, శనివారం జరిగితే విజయవాడలో నెల ఒక్కరోజే. ఇప్పుడు విజయవాడ గురించి ఎందుకు చెప్తున్నావు? జనగాము చక్కగా మన చర్చికాడికి వచ్చేస్తుంది బస్సు. ఉప్పల్లో దిగి అమ్మా ఆ దిగిన కాడే మళ్ళీ 279 బస్సు వస్తుంది. ఎక్కవండి గుర్రం కూడా చర్చి గేట్ కాడే దిగుతుంది. సరేనా? ఎన్ని సంవత్సరం పట్టింది దెయ్యాలు నిన్ను? అయ్యగారు అంటే మా ఆయన చనిపోక ముందు నుండే, మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆయన చనిపోక ముందు నుండే ఇట్లా బయట కూడా కొంచెం అటు ఇటు తిరిగి అవి. అమ్మా నీకు పిల్లలు ఉన్నారా? ఏమన్నా చదువుకున్నావా? 7th క్లాస్ చదివిన అయ్యగారు. పిల్లలు ఉన్నారా నీకు? ఒక పాప ఒక బాబాయ్ గారు. వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారా? పాప 2nd ఇయర్, బాబు 4th క్లాస్ అయ్యారు. చిన్నపిల్లలా? సరే ప్రభా సోదరి, నీ పేరు చెప్పండి. నా పేరు సుజాత అయ్యగారు. సుజాతను బట్టి ప్రార్థిస్తున్నాం. భర్త చనిపోయారు, ఇప్పుడు ఈమెకు దెయ్యం పట్టింది. ఆ పిల్లలేమో చదువుకున్నారు, మనశ్శాంతి లేకుండా ఉంది. నాయన నీ చిత్తమైతే ఈ బిడ్డని నడిపించు, అద్భుతాన్ని చేయండి వేస్తున్నాము. ఆమె సరే తల్లి, ఉంటానమ్మా. సరే తగ్గిపోద్ది రామ్మా, పూర్తిగా తగ్గిపోద్ది. నువ్వేం బాధపడుకో. సరే. ఏమన్నా పని చేసుకుంటావా? ఇంట్లోనే ఉంటావా? కూలి పని చేస్తా అయ్యగారు. ఓకే. అమ్మ నాన్న ఉన్నారమ్మా? నాన్న లేడు అయ్యగారు. అమ్మ అదే నీ దగ్గర ఉందా అమ్మ? అమ్మ దగ్గర. ఓకే, నువ్వు రామ్మా, మంచిగా అయిపోతావు. సరేనా? సరే. అది అమావాస్య పౌర్ణమికి ఎక్కువ ఉంటుందా? ఎప్పుడు ఉంటుందా? అమావాస్య పౌర్ణమి అంటే మొన్న సండే అమావాస్య రోజు నుండి ఎక్కువ అయిపోతుంది. అదే అదే అది మీ ఆయన ఎలా చనిపోయాడు నీకు తెలుసా? మా ఆయన చేతబడి వలన అని, అంటే కిడ్నీలు ఫెయిల్ అయినాయి. లేదు, కిడ్నీలు ఫెయిల్ అవ్వలేదు. ఏం జరిగింది చెప్తలేరా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. చిన్న వయసు పాపము, జీవితం చూడండి. 4 సంవత్సరాల బాబు, చిన్న బిడ్డలు లైఫ్లు ఇట్లా ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ మంత్ర ప్రభావాలు, ఈ చేతబడుల వల్ల కుటుంబాలు ఇడిపోయి దిక్కుమాలను బ్రతుకుతున్నారు. అలాంటి వారు ఇక్కడికి రండి. యేసయ్య నా ద్వారా మిమ్మల్ని బాగు చేసి ఒక్క మనిషి దగ్గరికి వచ్చాక ఆ మనిషి నేను వదలనండి. అంటే వదలనంటే ఆ బాధలన్నీ తీరిపోవాలిక. ఒకవేళ కొద్దిగా చదువుకున్న వాళ్ళైతే మా దగ్గర ప్రేయర్ టవర్ ఉంది, కాల్స్ మాట్లాడటం. మరి మీకు జాబ్స్ ఇస్తాం, మంచిగా 15-20 వేలు ఇస్తాం. మంచిగా డిగ్రీ గట్ట చదువుకుంటే మంచి పొజిషన్లో మీకు జాబ్ ఉంటుంది. కెమెరా తీసేవాళ్ళు కానీ, ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ, సెక్యూరిటీ, వాచ్మెన్, మరి డ్రైవర్స్, అలాగే ఈ ఎల్ఈడీలు పెట్టేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ చూసుకునే వాళ్ళు, ఎలక్ట్రిషియన్, మరి ఎంతోమంది అవసరం ఉన్నారు. మరి వెహికల్స్ కూడా ఉన్నాయి. దయచేసి మరి ప్రభు పరిచర్య చేయాలని ఆశ కలిగి ఇంట్లోనే ఉండి ఏమి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి రండి. మంచి సాలరీ ఉంటుంది. బయట వాళ్ళు ఇచ్చే కంటే మనం ఎక్కువ ఇచ్చి, అంటే మీరు దేవుని సేవ చేయాలి అంటే సమర్పణ కలిగినటువంటి బిడ్డలకు మాత్రం మంచి అవకాశం అండి. దేవుని సేవ చేయాలనుకున్న వాళ్ళకి పాటలు పాడాలన్నా, మరి పరిచర్య చేయాలన్నా, మరి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తండ్రి మాతో చెప్పినట్లుగా మేము ముందుకు వెళ్తున్నాం. మరి సికింద్రాబాద్ మరి అపోలో హాస్పిటల్ ప్రక్కనే మనది ఆఫీసు, మెయిన్ రోడ్డుకి. దయచేసి గమనించండి. పరిచర్య చేయాలని ఆశ కలిగి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇది మంచి న్యూస్ అండి. బయట కెమెరామెన్లకి ఎట్లా ఇస్తున్నారో అట్లాగే ఇస్తాము, బయట ఎడిటర్స్కి ఎట్లా ఇస్తున్నారో అలాగే ఇస్తాము. దయచేసి అంతకంటే మించే ఉంటుంది, తక్కువైతే ఉండదు. దేవుని సేవ చేయాలి. అందరూ ఆశతో రండి. డ్రైవింగ్ చేసేవాళ్ళే కానీ, మరి అలాగే ప్రేయర్ టవర్లో ప్రార్థన చేయటానికి, మరి అలాగే మనం అందరికీ భోజనాలు పెడతాం కదా, వంటలు కూడా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వంటలు, దయచేసి ఫోన్ కాల్స్
ప్రార్థన చేయాలనుకున్నా, మీకు పాటలు పాడాలనుకున్నా, వాయిద్యాలు వాయించాలనుకున్నా అన్ని అవకాశాలు ఉన్నాయి. తండ్రి నాతో చెప్పారు, నన్ను ఆయన నడిపిస్తున్నారు. మరి ఈరోజు నేను ఆయన సేవ చేస్తున్నాను. మరి ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మరి ఎంతో ఉపవాస ప్రార్థనలే ఇవి నాకు బలమునిచ్చాయి. 100 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు గుర్రంగూడలో చర్చి దేవుడు ఆ స్థలాన్ని ఇచ్చారు. దేవుని స్తోత్రం. హలో వందనాలయ్య గారు. అమ్మ చెప్పండి. గారు, నా బ్రదర్ కి కొన్ని సంవత్సరాలుగా కొంచెం ప్రాబ్లం ఉందయ్య గారు. ఏ ప్రాబ్లం తగ్గిపోతే ఏ ఊరి మీద అది చెప్పండి ఫస్ట్. మాది సంగారెడ్డి డిస్ట్రిక్ట్, శంషాదన్పూర్ విలేజ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, రైకోట్ మండలం. స్తోత్రం నాయన. ఈ బిడ్డ అలా బ్రదర్ కి బాగోలేదంట, ఇంత పొడుగున ఏందో లెక్చలేరు చేస్తుంది నాయన. ఆ టీచింగ్ మేము వినలేము. ప్రార్థిస్తున్నాం, మా బిడ్డకి మేలు చేయండి, వాళ్ళ సహోదరుడికి మేలు చేయండి యేసునామములో. ఏడుకొండలంట, గుంటూరు జిల్లా, ఊపిరితిత్తులు క్యాన్సర్ 2nd స్టేజ్లో ఉన్నారు. ఏడుకొండలు ఎవరు రావాలి ఇక్కడికి? ఎప్పటి నుంచి ఉందా నీకు అట్లా? నాకు సంవత్సరం అవుతుందండి. సంవత్సరం. ఊపిరితిత్తులు క్యాన్సర్ నీకు బాగా దగ్గు వస్తుందా? దగ్గు అసలు శ్వాస తీసుకోలే, ఊపిరి ఆటల్లా. అవునా? అయితే 4ంటికి వచ్చి ఊపిరి ఆడకుండా అదే ఎక్కువ దగ్గు వస్తుందా? దగ్గు వస్తుంది. ఓకే, ఊపిరితిత్తులు క్యాన్సర్. మరి ఎన్ని సంవత్సరాలు అన్నారు? ఒక 8 నెలలు 9 నెలలు చదువుతుందండి దగ్గు. దగ్గు వస్తుందిలే, ఊపిరితిత్తులకు క్యాన్సర్ అని చెప్పారా? ఎక్కడ, ఏ హాస్పిటల్, ఎక్కడ? గుంటూరు అండి, బాబురావు కాడ. గుంటూరా? ఏం పని చేస్తారు మీరు? నేను గొర్రెలు కాసుకుంటానండి. గొర్రెలా? ఇవన్నీ గుంజుతాయా? మెడల్ నరం కూడా గుంజుద్దా? లేవండి. నరం ఒక సైడ్ గుంజుతుంది, గుండె కూడా దడ వస్తుంది నీకు. భయము. వాళ్ళ భార్యకి మైకే ఉండే భయపడుతున్నాడు ఆయన. ఇవి గుంజుతుంది ఆయనకి, ఈ సైడ్ ఇలా లాగుతుంది నడుము వరకు. ఆయనకి ఏం అర్థం కావట్లే, మొత్తం ఏదేదో అంటుండు, బాగా కళ్ళు తిరుగుతున్న నిద్ర రావట్లేదు. ఇక్కడ కూడా దడ వస్తుంది ఆయనకి. ఇక్కడ రాసింది ఒకటే, ఊపిరితిత్తులు క్యాన్సర్ అని ఆయన రాశారు అంతే. ఆమె పట్టుకోండి ఆయన్ని. భయపు ఆత్మ యేసునామములో, యేసునామములో. హల్లెలూయా. నీ పేరేంటి? ఎట్లా ఉన్నాడు మీ ఆయన? ఎగురుతాడు చూడు, ఎగురయ్యా ఒకసారి మీ ఆవిడ ముందు ఎగురు. నువ్వు కొద్దిగా సంతోషపడమ్మా. ఏంది ఏడుతున్నావా? ఏంది మంచి చేసేది కూడా మీకు మంచి జరగలేదు మీకు? బాగైందని ఏడిపోతుందా? ఇక్కడే బాగైందని ఏడిపోతుందా? మంచి జరిగిపోయిందా? ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిలైనయా? ఒక అమ్మాయికి అయిపోయిందా? ఇప్పుడు నీ లోపల శక్తి వచ్చేసిందా? నిజమే చెప్పు. ఇప్పుడు ఇది కూడా ఫ్రీ అయిపోయింది. గొంతుకు మంటలో ఏదో మంటగా గొంతుకు నోరు ఆరిపోవటం. గొంతు బాగానే ఉందండి ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు దాకా గొంతుకులు మంట, దాంట్లో ఏమి రాయలేదు మీరు. ఇవన్నీ గొంతుకు మంట, నోరు ఆరిపోవటం, నడుం పట్టేసినట్టు ఉండడం. అర్థమైందా? అసలు ఎంతకాలం బట్టి అన్నావు ఇది బాధ? 8 నెలల నుంచి అండి. 8 నెలలు. గొర్రెలు ఉన్నాయా లేవా? ఉండేయండి. ఎందుకమ్మా నా దగ్గరకు వచ్చే నమ్ముతారు వాళ్ళన్నా? అయ్యా నాకు మరి నేను ఎప్పుడు తెలుసు మీకు? టీవీలో యాడ్ చూసాను సార్. ఎప్పుడు చూసారు యాడ్? నేను చూసి ఒక 20 రోజులు అవుతుంది. ఈ మధ్య గొర్రెలు అమ్ముకుంటా ఆడవాళ్ళు రాలేకపోయినా. ఎంత పని చేస్తారు. ఇప్పుడైనా పని చేస్తాడంతే, అది మొత్తం మనం బాగు చేస్తామని. ఏమైందో నాకు తెలుస్తుంది, అది మొత్తం క్లోజ్ చేసేస్తాను. ఎంత నష్టం పోయావు. 7 కొండలు మొత్తం 7 కొండలు అయిపోయావు. ఆయనకి మెయిన్ నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బాగా మంట మండుతున్నట్టు కనపడుతుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చి నాకు కూడా ఇంకా నేను బతకను అన్నాడు సార్. అక్కడ బండ మీద అన్నాడా? బతకను అనుకున్నావా? ఇప్పుడు చెప్పు, బతుకుతావా బతకవా? బాగానే ఉంది సార్. ఓకే, చాపట్లతో ప్రభుని గారు పరచండి. హల్లెలూయా. పరుగులు వెళ్ళిపోవాలా? పరిగెత్తో 7 కొండలు ఉరుకోట.
చూడు మీ ఆయన ఉరుకుతున్నాడు అన్నాడు సార్. మాటలు రావట్లేదు సార్, మేము బాగా బాధల్లో ఉన్నాం. మరి ఇంత బాధ తీసేసాను కదా ఆయనకి. సెకండ్ క్యాన్సర్ అంటే ఏం చెప్పడానికి రావట్లేదు నాకు, తగ్గిందని. ఈయన ఉంటే ఊరికి రన్నింగ్ చేస్తున్నాడు. ఓకేనా? అసలు ఇట్లా ఉరకే ఎన్నాలైంది నువ్వు ఇట్లా ఉరికి? ఆయాసం లేకపోతున్నా, కూకోలేకపోతున్నా, నడుతుంటేనే ఆయాసం. పాపం అండి, ఆ మనిషిని చూస్తుంటే ఇక్కడ అవుట్ అయిపోయాడు. ఎట్లా ఉన్నాడు అసలు? ఒకటంటే దానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. ఇప్పుడు ఆయన 100% హ్యాపీయా? 100%. ఆమేన్, హల్లెలూయా. ఉన్న గొర్రెలను తీసుకొచ్చి నేను బతకను, నన్ను ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చి, ఎందుకు వచ్చి నేను బతకను సెకండ్ లో బతికిచ్చేస్తాం ఇలాంటి వాళ్ళు. పెద్ద మా చేతులు ఏం 7 గంటలు ఏమంటావు? అందరికీ చెప్పండి. తగ్గింది కాదు, హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా? ఇక్కడ బాగుందా? బాగుందండి. ఎంత బాగుంది? బాగుందండి. హాస్పిటల్ 2 నెలలు 3 నెలలు తిరిగిన బసవ తారకా కూడా తగ్గలేదండి. తగ్గలేదు. చూడండి, ఇప్పుడైతే మీరు గంతులేసి అంత శక్తి వచ్చేసింది. చూడండి చూడండి ఎన్ని బట్టలు ఆయన చూడండి ఎన్ని బట్టలు కప్పుకున్నాడు మీద. చలి ఏంటి ఇప్పుడు ఉందా? చలి ఇది నీళ్ళు కొట్టావు కదా, చలి ఉందా? చప్పులు కొట్టండి అదోసారి. ఆ బట్టలు చూడండి పాపము, అన్ని బట్టలు వేసుకుని 3 దుప్పట్లు కూడా కప్పుకున్నానండి. బాబా ఏది భయ్ అంటే ఇది లంగ్స్ కాదంటే అసలైనదే అదే కదా. అదే ప్రాబ్లం అంటే ఇంకా బ్రతుకుతానా నేను? ఎవడు బతికెత్తాడు? హాస్పిటల్లో తిరిగారు కదా, ఏమి లాభం అనిపించలేదు. టాబ్లెట్ కూడా అవసరం లేదండి, మొత్తం క్లోజ్ ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.